వెల్కమ్ టు ది లియో. కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఎవరైతే ఇప్పటి వరకు పింఛన్ల కోసం దాదాపుగా 2 ఏళ్ల నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూన్ నెల నుంచి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా వితంతు పింఛన్లు దాదాపుగా రాష్ట్రంలో 1,50,000 మందికి పైగా వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వానికైతే ఒక నివేదిక అందింది. ముందుగా ఈ 1,50,000 మందికి కూడా ఈ జూన్ నుంచి వితంతు పింఛన్లు అందించాలి, నెలకు 4,000 అందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేసింది. ఆల్రెడీ ఇప్పటికే స్పౌజ్ పింఛన్లను ప్రతి నెల అందిస్తూనే ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మార్పు ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఇంట్లో పింఛన్ తీసుకునే భర్త గన చనిపోతే పెద్ద వయసు అయినా నెక్స్ట్ మంత్ ఆ డెత్ సర్టిఫికేట్ వచ్చిన మరుక్షణమే ఆ ఇంట్లో ఆ భార్యకు పింఛన్ అందే విధంగా కూటమి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. అంటే ప్రతి ఏ నెల అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల చనిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో పింఛన్ వచ్చే వ్యక్తి ఈ నెల చనిపోతే డెత్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ మంతే అప్లై చేసుకుంటే ఆ పింఛను ఆ ఇంట్లో భార్యకు కంటిన్యూ అవుతుంది. సో ఈ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలామందికి బెనిఫిట్ జరిగింది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలకు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, అసలు ఇస్తారా ఇవ్వరా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ఆ పింఛన్ను వెంటనే భార్యకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఈ విధానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వితంతు పింఛన్ల కోసం ఆల్రెడీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ జూన్ నెల నుంచి పింఛన్లు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతోపాటు మిగిలిన పింఛన్లకు కూడా సుమారుగా ఎంతమంది పింఛన్లకు అప్లై చేసుకునే అవకాశం ఉంది, నెలకు ప్రభుత్వం మీద ఎంత భారం పడవచ్చు, ఏడాదికి ఎంత భారం పడవచ్చు అనే లెక్కలను ప్రభుత్వం ఇప్పటికే అధికారుల నుంచి కూడా సేకరించింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. ముందుగా వితంతు పింఛన్లు అయితే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రతి నెల కూడా చంద్రబాబు గారే స్వయంగా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3,000 పింఛన్లను ఒకేసారి 4,000 చేయటమే కాకుండా జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2 నెలలు కూడా కలిపి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత పింఛన్లను ఇవ్వటం మనందరం చూసాం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పింఛన్లను కూడా పెంచింది. ఈ పింఛనే కాదు, వితంతు పింఛన్తో పాటు వికలాంగుల పింఛన్తో పాటు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే పింఛన్లను కూడా కూటమి ప్రభుత్వం అన్ని పింఛన్లు కూడా పెంచడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారో లేదా ఎవరైతే ప్రతి నెల కూడా రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందో, డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లు అయితే పెంచడం జరిగింది. సో వితంతువులకు పింఛన్ భరోసా జూన్ నుంచి కొత్త వారికి 1.53 లక్షల మంది అర్హులని అంచనా. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలో కంటే 2 ఏళ్ళు ఈ జూన్కి అయితే కంప్లీట్ కాబోతున్నాయి. సో ఈ సందర్భంగా వితంతు పింఛన్లను తొలిగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలోకి వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛన్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులు ఉంటారని సెర్ప్ అయితే ఇప్పటికి అంచనా వేసింది. సో వీరందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ అదనంగా 1.53 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలి అంటే నెలకు 61 కోట్ల రూపాయల అదనపు భారం అయితే వీరి మీద పడబోతుంది. సో ఇప్పటికే 2.5 లక్షల మందికి స్పౌజ్ కేటగిరీ కింద, సో నిందా చెప్పింది అదే, ఎవరైతే ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారో వెంటనే ఆ పింఛన్ను భార్య పేరు మీదకు మారుస్తారు. దీన్నే స్పౌజ్ పింఛన్ అంటాం. సో ఇప్పటికి 2.5 లక్షల మందికి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్వయంగా 2.5 లక్షల మందికి ఈ స్పౌజ్ కేటగిరీలోకి అయితే తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లను మంజూరు చేస్తుంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛనును మరుసటి నెలలోనే, అంటే మరణ ధృవీకరణ పత్రం జారీ అయిన వెంటనే భార్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసి అదే 4,000ను భార్యకు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇదొక మంచి నిర్ణయం. ఎందుకంటే గతంలో కుటుంబంలో పెద్ద చనిపోతే ఆసరా లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి. అందులోనూ పని చేసే వయసు కాదు, పింఛన్ తీసుకునే వయసు అంటే సాధారణంగా పనులు చేయలేని వయసులో ఉంటారు, అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి సమయంలో కుటుంబ పెద్ద చనిపోతే ఇబ్బందులు పడేవాళ్ళు. సో దానికి స్వస్తి చెబుతూ చంద్రబాబు గారు మరుసటి నెల, అంటే 1 నెల గ్యాప్లోనే
పింఛను ఆ ఇంట్లోని మహిళకు వచ్చే విధంగా చంద్రబాబు గారు అయితే చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది శుభపరిణామం అని చెప్పొచ్చు. 28 విభాగాల వారికి ప్రతి నెల కూడా పింఛన్లు అయితే ఇస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పింఛన్లు కలిపి మొత్తంగా ప్రభుత్వం 28 విభాగాలలో ప్రతి నెల కూడా పింఛన్లు అయితే ఇస్తుంది. అన్ని విభాగాలకు కలిపి పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కాకుండా అదనంగా ఇప్పుడు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలి అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు అనారోగ్యంతో ఎవరైతే ఈ డయాలసిస్ లాంటివి మనం చెప్పామో వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే దాదాపుగా 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకునే అవకాశం ఉందని ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఒకవేళ 10 లక్షల మంది అప్లై చేసుకుంటే వారికి ఇవ్వాలి అంటే నెలకు 400 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి దాదాపుగా 4,800 నుంచి 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనపు భారం అయితే పడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి లెక్కలను అయితే సమర్పించడం జరిగింది. దీని మీద చర్చలు చేసిన తర్వాత ముందుగా ఏదైతే ఈ వితంతు పింఛన్లు ఉన్నాయో ఈ 1,50,000 వితంతు పింఛన్లు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వరుసగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ రావాలి అని కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఏది ఏమైనా మొత్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో, ముఖ్యంగా వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో నేను 3,000 పింఛను ఇస్తాను అని చెబితే వాళ్ళ నాయకులు ఊరు వాడ ప్రచారం చేసింది ఏంటంటే జగన్ గెలిస్తే 3,000 వస్తుంది, 3,000 వస్తుంది, 3,000 వస్తుంది అని ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గెలిచిన తరువాత కేవలం 250 మాత్రమే పెంచాడు. అప్పుడు జనం ఒక షాక్కు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏం చెప్పారు? నువ్వు ఈరోజు ఓటే జగన్ గెలిస్తే నీకు 3,000 పింఛను అన్నారు. అంతేగాని జగన్ గెలిచిన తర్వాత ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తానని జగన్ చెప్పలే అప్పుడు. కానీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు నాలుక మడతేసి, అంటే జగన్ మోసం అనేది ప్రమాణ స్వీకారంతోనే మొదలైంది. అసలు జగన్ మోసం ఎక్కడ మొదలైందంటే ప్రమాణ స్వీకారం రోజే మొదలైంది. నాలుక మడతేసి 250 చేస్తే వీళ్ళు నోళ్ళెర్ర పెట్టారు. ఒకసారి ఎవరికి ఏం అర్థం కాల. తరువాత సరే నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2019లో ప్రమాణ స్వీకారం అప్పుడు పెంచితే 2019 జూన్లో పెంచావు అనుకుందాం. నువ్వు 2020 జూన్కి 2,500 చేయాలి. దాన్ని 2021 జూన్కి 2,750 చేయాలి. 2022 జూన్కి 3,000 చేసి నువ్వు ఇచ్చేయాలి. అంతే కదా, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 4 ఏళ్లలో అది కంప్లీట్ అయిపోవాలి. కానీ నువ్వు 3,000 పింఛను ఎప్పుడు చేసావు? నువ్వు ఎన్నికలకు 3 నెలల ముందు చేసావు. జగన్మోహన్ రెడ్డి 3,000 పింఛను ఎప్పుడు చేశాడు? ఎన్నికలకు 3 నెలల ముందు చేశాడు. కానీ ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్ల ముందు ఏం చెప్పాడు? 2019లో నేను గెలిస్తే 3,000 అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4,000 పింఛనంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద వంకలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు తప్ప పింఛను ఇవ్వడానికి. కానీ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? గెలిచిన వెంటనే 4,000 పింఛను ఇవ్వటమే కాదు, జగన్ సీఎంగా ఉన్న సమయంలో 2 నెలల పింఛను కూడా కల్పిస్తానని చెప్పి ఒక్కొక్కరికి 7,000 దాకానే అంత ఇచ్చినట్టున్నారు. 6,000 7,000 ఇచ్చినట్టున్నారు 3,000లో కలిపి. మరి అది కదా చిత్తశుద్ధి అంటే. ఈ రోజుకి కూడా ఒక రోజు ముందే పింఛన్లు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు ఆదివారం వచ్చింది, లేదా బ్యాంక్ సెలవో లేదా పండగ వచ్చిందనుకోండి, పింఛను ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా అంతే. 1, 2 తారీఖులు ఏదైనా సెలవులు వస్తే ఒకరోజు ముందే పండగకి జీతాలు ఇచ్చేస్తున్నారు ఉద్యోగులకి. మరి గతంలో ఎప్పుడైనా ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వటం కానీ, ఒకరోజు ముందు ఉద్యోగులకు జీతం ఇవ్వటం కానీ గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసారా? ఎందుకు చూడలేదు? సో ఇది ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ విషయంలో ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారు. కాకపోతే ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ముందుగా వితంతు పింఛన్లు ఇచ్చిన తర్వాత వరుస క్రమంలో మిగిలిన అందరికీ కూడా ఆ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది.